శాసనసభల బలం లేకపోతేంది మండలిలో మంట పెడుతుర్రు ఫ్యాన్ పార్టీలు రోజుకో జవడం తీస్తుర్రు. ఇంకో దిక్కు బయట మైక్ల ముంగట కూర్చొని మాజీ ముఖ్యమంత్రి కూడా సర్కారోళ్ళ మీద బాణాలేస్తుండు. ఏపీ అసెంబ్లీ మీటింగ్లు మస్తు ఉడుకుడుకు నడుస్తున్నాయి. చలో ఇక 6వ రోజు ఏమేమి నడిచిందో అట్లా పోయి చూసేద్దాం పార్రి. దినాం పద్దు మీద చర్చ అంటాన్రు, పొట్టు పొట్టు లొల్లి పెట్టుకొని పోతుండ్రు. అయితే బేస్తారం నాడు మాత్రం జర్ర ఓ లెక్క మీదనే నడిచినట్టున్నాయి ఏపీ అసెంబ్లీ మీటింగులు. అన్నిటికి మించి ఒక్క ఓటు 100 లాభాలు అనుకుంటా ఇప్పటిదాకా ఏపీ సర్కారు వాళ్ళు ఏమేం పనులు చేసిండ్రో, ఏమేం కంపెనీలు తీసుకొచ్చిండ్రో అన్ని ముచ్చట్లు ఆగకుండా చెప్పుకొచ్చిండు పైసల మంత్రి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తల్లి తన కుటుంబాన్ని ఏ రకంగా నడుపుతుందో, నిధులు తక్కువ ఉన్నా, కష్టాలు ఎన్నున్నా, ఇబ్బందులు ఎన్నున్నా తన పిల్లలకు మాత్రం కష్టం రాకుండా నడుపుతుంది అధ్యక్ష. అదే స్ఫూర్తిగానే ఈ బడ్జెట్ ని రూపొందించాం. ఈ 3.32 లక్షల కోట్లని విభజిస్తే ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా ఉండాలి అన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనే దీనికి పునాది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం భవిష్యత్తు కోసం ఇవాళ ఈ కూటమి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నది. ఓట్లేసి కూటమి పార్టీలను గెలిపించినందుకు గనిగానం పనులు చేసినాం అన్నట్టు చెప్పుకొచ్చిండు పయ్యావుల సారు. ఇంకో దిక్కు అటు మండలిలో మళ్ళా పాల డైరీ కథలే వినిపించినాయి. కావాలని చెప్పి ఒక రెప్యుటేషన్ కలిగినటువంటి హెరిటేజ్ సంస్థ యొక్క ప్రతిష్టని భంగం కలిగించడానికి ప్రతిరోజు ఈ ఇష్యూనే తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఏదైతే ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి ఎక్కడైనా సరే ఏసమంత సంబంధం ఉంది అంటే ఆధారాలు మీరు తీసుకురండి. ఒక్క చిన్న ఆధారం ఉన్నా గంట అయినా, రోజైనా, 10 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని మేము చెప్పినా సరే వాళ్ళు ఒక్క ఆధారం కూడా తీసుకురాలేదు అధ్యక్ష. ఇక సైకిల్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు అట్లుంటే ఇటు మాజీ సీఎం జగన్ సారు మైకుల ముంగటికి వచ్చిండు. పద్దు లెక్కలన్నీ ఉత్త లెక్కలే అన్నట్టు మాట్లాడిండు. అంతేకాదు లడ్డూ కల్తీ మీద కాగితాలు లెక్కలు చూపించుకుంటా మరి మాట్లాడిండు. ముఖ్యమంత్రిగా ఉండగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 2024 secretly resupply of the rejected 4 tankers back into the TTD at 4 AM in the morning. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. గాదా అన్నట్టు అసెంబ్లీకి పోకపోయినా సరే బయటికెంచే బాణాలు ఎత్తుండు సారు. పాల డైరీ కథ ఏందో మొత్తం బయట పడుతుంది అన్నట్టు మాట్లాడిండు. మరి అంత చూస్తుంటేనైతే లడ్డూ లడాయి ఇంగిత దూరం పోయేటట్టే ఉన్నది. అందులో ప్యాన్ పార్టీ వాళ్ళు కొత్త మలుపులు తిప్పుతాండ్రు. అందుకే ఉత్తగా పేరు బదనాం చేస్తుండ్రని పాల డైరీ కంపెనీ వాళ్ళు వైసీపీ వాళ్ళకు నోటీసులు కూడా ఇచ్చిండ్రట. అన్నేమో కానీ పబ్లిక్ ఆపతి ముచ్చట్లు పక్కకు పెట్టి పాలు నెయ్యి పంచాదులు ముంగటేసుకుంటారు లీడర్లు. అసెంబ్లీ మీటింగులు అయినాక పెట్టుకోండి అసొంటి ఏమని ఉంటే ముందైతే రాష్ట్రాన్ని ఎగురపెట్టే ముచ్చట్లు మాట్లాడుకోరాదుర్రే అని నారాజు అవుతుర్రట జనాలు.